రాజావారు రాణివారు నలుగురు యువరాణి స్థానానికి పోటీ పడ్డారు. ఆ పోటీ పడిన వాళ్ళల్లో గీత మీ మనవరాలు అని నేను నమ్మాను. కానీ నాకెప్పుడే తెలిసింది దాన్ని ఆ ఉపేంద్ర పంపాడని. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే యువరాణులు అంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా రాజ సంస్థానంలో కొందరు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళని ఉపయోగించి ఇక్కడికి పంపారు అని. దీనికి నేను చాలా బాధపడుతున్నాను, చాలా ఆవేదనకి లోనవుతున్నాను అమ్మగారు. రేపే ఆఖరి పరీక్ష ఉంది. ఆ పోటీలో నెగ్గి రాజ సంస్థానానికి యువరాణి స్థానాన్ని పొందాలని గీత, మా అక్క రోజా పోటీ పడుతున్నారు. పవిత్రమైన ఆ సింహాసనాన్ని వీళ్ళిద్దరినీ ఎక్కనివ్వను. రాజగ్రంథంలో ఆఖరి పోటీ వేరే ఉంది. దానిని నేను మార్చేస్తాను. వాళ్ళిద్దరూ ఓడిపోయేదే రాస్తాను. ఆఖరి పరీక్ష. కంఠే రాజమణిహారం ధారయుతు శక్తి. దీని వివరణ: రాజమణిహారాన్ని ఎవరు ధరించగలుగుతారో వారే యువరాణి. నిజమైన యువరాణి రాజమణిహారం మెడలో వేసుకుంటే వారికేం కాదు. అదే యువరాణి అంటూ అబద్ధపు నాటకాలు ఆడిన వారు ధరిస్తే రాజమణిహారం వాళ్ళ శరీర ఆరోగ్యాన్ని, వారి శరీరాన్ని అస్థిరం చేస్తుంది. వాళ్ళు చివరికి అధోగతి పాలవుతారు. నాకెంతకంటే వేరే మార్గం దొరకలేదు. నన్ను క్షమించండి. ఇక మీరిద్దరూ ఈ పరీక్షలో నెగ్గరు. యువరాణి, మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు. తప్పకుండా ఎప్పటికైనా మీరిక్కడికి వస్తారు అనే నమ్ముతున్నాను. ఆ సింహాసనాన్ని అధిష్ఠించేది మీరే. అప్పటి వరకు మీ సింహాసనాన్ని కాపాడే బాధ్యత నాది.